డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కరు వాడే పదమే ఏంటంటే బతుకుంటే విలువ తెలియదు నీకు, నేను చస్తే గానీ తెలియదు అన్నట్టు. నిజంగా నేను బతుకున్నాక ఎప్పటికీ విలువ తెలియదమ్మా. అదే చనిపోయిన తర్వాత ఆ చనిపోయిన వ్యక్తి వీళ్ళకు కళ్ళలోకి వస్తే మాత్రం అరే మా నాన్న కళ్ళలోకి వచ్చాడు, మా అత్త కళ్ళలోకి వచ్చింది, మా మామ కళ్ళలోకి వచ్చాడని ఏదో ఇంకా ఖుషిగా చెప్పుకుంటారు. బతుకున్నప్పుడు దేకరు. ఎందుకమ్మా చనిపోయిన తర్వాత ఫోటోకి అట్లా ఇస్తారు. ఆ పెట్టడాలు కూడా అలాగే కాఫీతో సహా ఉంటుంది, లేకపోతే బ్రెడ్, రస్క్, మటన్, చికెన్ ఇంకా అన్నీ ఉంటాయి. వాళ్ళకి ఏది ఇష్టమైతే అదండి. బతుకున్నప్పుడు మాత్రం మొత్తుకున్నా కూడా ఎవరి దగ్గరికి రారమ్మా. అంటే అది బతుకున్నప్పుడు నువ్వు ఏమి ఇచ్చినా తీసుకుంటారు. ఆ పెట్టాల్సి వస్తుందని ఒక ఇదన్నమాట, బాధ్యత లేదు ఇది. చనిపోయిన తర్వాత నువ్వు చెప్తున్నారు కదా ఇప్పుడు కాఫీ, టీ కావచ్చు, స్వీట్లు, మాంసము అవన్నీ పెడుతున్నారు అంటే ఆ పట్టం తింటుందా? మళ్ళీ వీడే తింటాడు. నిజంగానే ఎంత అన్ని దేవుడి దగ్గర కూడా నైవేద్యం అని అన్ని పెట్టి అన్ని చేస్తాము. దేవుడు నిజంగా తింటే రోజు పెడతారా? అట్లనే ఇది కూడా, చనిపోయిన వాళ్ళు కూడా దేవుడితో సమానం. వాళ్ళే మనకు భౌతికంగా వచ్చి మనకు ఏమి చేయలేరు. కానీ నాకు తెలిసి మానవత్వం ఎక్కడో చోట ఎక్కడన్నా ఉంటుంది అనుకో. ఎప్పుడో ఒకసారి అన్న కల్లో కనపడతారని నిజంగానే బాధపడే వాళ్ళు కూడా ఉంటారు. నేను బతుకున్నప్పుడు నేను మా అమ్మకు ఏం చేయలేదే, చూడలేదే, ఈరోజు అసలు చనిపోయిన తర్వాత ఆ లోటు తెలుస్తుంది. ఆ అగ్రెసివ్ అది తగ్గుతా వస్తుంది అనమాట. బతుకున్నప్పుడు నేను నీతో కొట్లాడినా అనుకోరాదా, కోపము, వాడు సస్తే బాగుండు, వీడు సస్తే బాగుండు ఎన్నో అనుకుంటాం, చాలా మంది అనుకుంటాం. కానీ తర్వాత చనిపోయిన తర్వాత మనం అది మనిషి కనిపించడు, మాట వినిపించదు, మనం భౌతికంగా వాళ్ళ దగ్గర ఉండలేము. మనము అవన్నీ పోయిన తర్వాత కొద్ది రోజులకు ఆ లోటు తెలుస్తూ వస్తుంది ఎవరికైనా కూడా. ఉన్నప్పుడు తెలియదు ఆ లోటు, మనుషులు లేని లోటు నిదానంగా తెలుస్తున్నప్పుడు అప్పుడు లోపల నుంచి బాగా బాధ వచ్చేస్తుంది. వాళ్ళు లేరే అనే బాధ వస్తుంది. బతుకున్నప్పుడు ఉండదు. ఎదురుగా ఉన్నప్పుడు ముఖ్యంగా ఈ ఆస్తులు ఇవన్నీ ఎక్కువ, ఈ గొడవలు రావడం అనేది ఆస్తుల గురించే ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. ఇది అంతా కూడా అదే అనుకుంటున్నాం కదా, ఏదైనా కూడా ఒక స్వార్థం ఎక్కువైపోయింది మనిషిలో, పగ ఎక్కువైపోయింది. ఎంతసేపు నాది, నేను, నాకే కావాలా నీకు ఉండకూడదు, అది నీకెందుకు, అది నాకు ఇచ్చేసేయి అనే వాళ్ళని కూడా చూస్తున్నాను నేను. వాళ్ళకి ఎంతో ఉండొచ్చు, లక్షల కోట్లు ఉన్నా కూడా కొంతమందికి ఇంకా ఆశ పోదనమాట. ఎదుటి వాళ్ళు అది నాకు ఇచ్చేసేయి, ఇది నాకు ఇచ్చేసేయి, నీకెందుకు అనే వాళ్ళని కూడా నేను చూశాను ఎంతోమందిని. అసలు నువ్వు బతుకున్నప్పుడు ఏ అనుభవించకుండా, ఇప్పుడు ఎంతో మనకు 1000 ఎకరాల స్థలాలు ఉన్నాయి మనకి, నువ్వు ఎంత స్థలంలో నువ్వు పడుకుంటున్నావు? నీకు ఎన్నో, మీ ఇంట్లో ఒక 10 పడగదులు ఉంటాయి, 10 పడగదులు పడుకోవు కదా, ఒక గదిలోనే పడుకుంటావు కదా. మనము బస్తాలు బియ్యం ఉంటాయి, ఎన్ని ఉంటాయి మనకు. నీ కడుపుకి ఎంత కావాలో అంతే తింటావు కదా. ఎక్స్ట్రా నువ్వు పట్టుకొని ఉన్నాయి కదా, తినలేవు కదా. బంగారు తింటావా, వెండి తింటావా, స్థలాలు తింటావా? ఏమీ తినవు కదా. కానీ ఎందుకు అంత మనిషికి కలియుగము కదా పెట్టేగిపోతుంది ఆశ, నాది అని స్వార్థం అంతే. ఎదుటివాడు బాగుంటే చూడలేడు, వాడు ఎందుకు పైకి రావాలి, నేనే ఉండాలి ఎక్కడ చూసినా కూడా. అదొక ఏమంటారు, అదొక వ్యాధిలాగా అందరికీ మందులేని వ్యాధి. ఎంతసేపు ఎదుటివాడిని ఇది చేయాలా అనే వాళ్ళే ఉన్నారు. కానీ అట్లా ఇంకా వాడికి ఇంకా తల్లి, తండ్రి, ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళ ఏమీ ఉండదు వాళ్ళకి. ఇంకా వాళ్ళకు ఎంతసేపు నాది, నాకు కావాలా. కానీ ఎవరం శాశ్వతం కాదు కదమ్మా. ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో తెలియదు. పడుకొని లేస్తే మనది కాదు. ఇప్పుడు వాష్రూమ్కి వెళ్ళినా కూడా వస్తే మనిషి, బయటికి వెళ్ళి వచ్చిన మనిషి గ్యారంటీ లేదు అనేది ఎంత నిజమో, వాష్రూమ్కి వెళ్ళిన మనిషి వస్తాడన్న గ్యారంటీ కూడా లేదు. ఎంతో మందిలో కూడా వెళ్ళిపోయినారు. అసలు ఎంతో మంది ఎందుకు, నా సొంత తమ్ముడు ఫస్ట్ నా తర్వాత వాడు జాబ్ చేస్తాడు అనమాట, యునైటెడ్ ఇన్సూరెన్స్లో జిఎం. తను ఆఫీస్కి వెళ్ళాడు, పైకి వెళ్ళాడు, బాత్రూమ్కి పోయాడు. అంటే వాళ్ళ ఆఫీస్ రూమ్ ఉంటుంది, ఎవరు ఉండరు కదా లోపల, ఒక్కడే. అంటే బాత్రూమ్ ఉంటే పోయాడు, అక్కడే పడిపోయి ప్రారంభమైంది. సార్ ఎంతసేపటికి రాలేదు అని అక్కడ వాళ్ళు చూసి లోపలికి వచ్చి చూసి అటెండరు సార్ కనపడాలంటే బాత్రూమ్ తలుపు కొద్దిగా తెలిసి ఉండిందంట. పోయి కాళ్ళు కనపడుతున్నాయి, వెళ్ళిపోయి అందరూ పట్టుకొని తీసుకుపోయి అప్పటికే ప్రాణం పోయింది. వాడు బతుకున్నప్పుడు కూడా
అన్ని నాన్న దగ్గర, నాన్నను అమ్మని నేనే చూశాను, నా దగ్గరే ఉండేవాళ్ళు అనమాట. బతుకున్నప్పుడు చూడలేదు వాళ్ళు ఎవరు కూడా, అమ్మ నాన్నని చూడలేదు. వాళ్ళు ఎన్నో చేసి ఇల్లు గృహప్రవేశం చేసుకున్నారు, అంతా చేసుకున్నారు, పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తున్నారు, పిలవలేదు, రాలేదు, పోలేదు. వాళ్ళు చనిపోయినాక, అమ్మ చనిపోయిన తర్వాత అమ్మ డబ్బులు బంగారు అంతా కావాలని వచ్చి నాన్న ఒక్కడే ఉంటే ఆయన తీసుకొని ఆ డబ్బు బంగారు తీసుకొని వెళ్ళిపోయాడు. ఇక 10 రోజుల్లోనే చనిపోయాడు దాంట్లో, బాత్రూంలో. ఇది జరిగిన 10 రోజులు చనిపోయినాడు. అంటే ఏమనిపిస్తుంది, నాకు అనిపించింది మరి, అంత కోరిక ఆశతో డబ్బంతా తీసుకెళ్ళావు, ఏమన్నా అనుభవించావా? 10 రోజులు కూడా నువ్వు ఆ డబ్బు చూడలేకపోయినావి. నువ్వు అవుతావి, నాన్న వల్ల తిరిగి నా దగ్గరికి వచ్చా. ఎవరు చూస్తారా ఇది? ఇట్లాంటి ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. అసలు నేను నా సంఘటన మా ఇంట్లోనే నేను చెప్తున్నాను. నేను అసలు ఎన్నో ఇవన్నీ చూసిన తర్వాత ఏం కావాలనిపిస్తుంది చెప్పు? నాకైతే ఒకటే అనిపిస్తుంది, అది ఒక ప్రేమ, ఆప్యాయత, మనిషి పలకరిస్తే చాలు. ఈ డబ్బు శాశ్వతం కాదు, ఎంత ఉన్నా ఇంత తినలేము, నువ్వు తినాల్సింది ఇంతే తింటాం, అంత తినేంత మనం సంపాదించుకుంటున్నాం. అదే నువ్వు నలుగురికి పెట్టు, వాళ్ళకి పెట్టు, వాళ్ళ సంతృప్తిగా పెట్టు, వాళ్ళ కష్టం ఉంటే ఆదుకో, చేతనయ్యే శక్తి మీకు ఉంది. అంతేగాని ఇలా చేసి రేపు పొద్దున నువ్వు చనిపోతే నలుగురు వచ్చి నిన్ను శత్రువు కూడా అయ్యో పోయినారా సార్, అమ్మ పోయిందా, సార్ పోయినారా, బాధపడేటట్టు నువ్వు బతుకు. నిజం. ఇప్పుడు అది పోయింది. ఇప్పుడు అసలు డబ్బు ప్రతి మనిషి డబ్బుతో కొంటున్నారు, ప్రతి మనిషి డబ్బుతో కొంటున్నారు. ఈ మనిషి డబ్బుకు అమ్ముడు పోతున్నాడు. డబ్బు ప్రపంచం అయిపోయింది అంతే. అంటే అన్ని బంధాలకు, అనుబంధాలకు, ఈ కలిగే సంఘటనలకు డబ్బే కారణం అయిపోతుంది మధ్యలో. నిజంగా ఏది శాశ్వతం కాదు. మనం బాగా చూస్తూ ఉంటాం కార్డియాక్ అరెస్ట్ అని, డ్యాన్స్ ఇస్తూ చనిపోయిన వాళ్ళు, స్పీచ్ ఇస్తూ చనిపోయిన స్టూడెంట్స్, క్రికెట్ ఆడుతూ చనిపోయిన. ఇంత అంటే రేపు అన్నది గ్యారంటీ కాదు కదా, మరో సెకండ్ మరో నిమిషం కూడా మనది కానప్పుడు ఎందుకు మనిషిలో మానవత్వం నశిస్తుందని చాలా బాధేస్తుంది. ఎవరికన్నా అనారోగ్యంగా ఉన్నప్పుడు వెళ్ళి వాళ్ళను పలకరించి 4 ముద్దలు పెడితే మీకు వచ్చిన నష్టం ఏమీ లేదు, ఆ పుణ్యం మీకు ఎట్టూ ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, చనిపోయిన తర్వాత ఓ అని ఏడుస్తూ ఫోటోలను చూసుకుంటూ బతుకున్నప్పుడు చూడన్న వాళ్ళు చనిపోయిన తర్వాత మీరు ఏడ్చినా ఏం లాభం ఉంటుంది? చూడండి, ప్రాణం ఉన్నప్పుడు మనుషుల్ని చూడడం నేర్చుకోండి. థ్యాంక్ యూ అమ్మ.